ఉదయకాల బైబిల్ ధ్యానాల కొరకు అపూర్వ ఆహ్వానం. ప్రతి ఉదయం దేవుని వాక్యాన్ని వింటూ సంతోషిస్తూ దేవుని వాక్య ఆ యొక్క వినుట ద్వారా గొప్ప మేలు మీకు మీ కుటుంబానికి కలుగుతూ ఉన్నందున దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలం ఒక వచనం మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 24వ అధ్యాయము 3వ వచనం. సామెతలు 24:3. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన చేత అది స్థిరపరచబడును. తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వసంపదలతో నింపబడును. ఈ మధ్యకాలంలో డబుల్ బెడ్రూమ్ అని, ట్రిపుల్ బెడ్రూమ్ అని అది ఒక స్టేటస్ అయిపోయింది. సర్వసాధారణంగా దానిలోనే ఒక సాధారణమైన కుటుంబాలు సర్దుకుంటూ ఉన్నారు. అయితే ఇటీవల బెజవాడలోనే ఒక గృహాన్ని చూశాను. దాదాపు 10 గదులు. ఇంకా బొంబాయి అటువంటి ప్రాంతాల్లో 100 గదులు. సరే, అవి సంపన్నుల గృహాలు. ఈ యొక్క గదులు చూసినప్పుడు దేవుని వాక్యం మనకు ఒక మాట జ్ఞాపకానికి తీసుకుని వస్తూ ఉంది. అదేంటంటే, ప్రతి గదిలో సర్వ సంపదలు నింపబడును. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. సర్వ సంపదల చేత నింపబడటం. ఏ సంపదలు? మనం మామూలుగా సర్వసాధారణంగా అనుకునేది నగల చేత, మణుల చేత, మాణిక్యాల చేత అని. కానీ దైవ గ్రంథంలో మనం చూసినట్లుగా సకల సంపదలు అవి ఆత్మీయమైన సంపదలు. అవి దేవుని దగ్గర నుంచి వచ్చే ఒక గొప్ప పరలోక సంపదలు. అవి ఎప్పుడు కూడా తరగని సంపదలు. ఈ విషయం సామెతలు చదవగా మనకు అర్థమయ్యే గంభీరమైన విషయం. కనుక ఈరోజు నుండి ప్రారంభించి కొన్ని ఆ యొక్క గదులు, దైవ గ్రంథంలో మేడ గదులు అనే మాట చాలా సుప్రసిద్ధమైనది. ఒక ఇంటికి మిద్దె అంటారు, దాని మీద వేరే రకంగా ఇంకొక పెంట్ హౌస్ అంటారు. ఈ రకంగా పైకి కట్టుకుని వెళ్ళే స్టోరీస్ అవి మేడ గదులు. దైవ గ్రంథంలో మేడ గదుల్లో మనం గమనిస్తే దానియేలు గ్రంథం చాలా శ్రేష్టమైన గ్రంథం. బబులోను అనే దేశం ఇరాక్ అని వినబడుతూ ఉంది. చాలా సంపన్నమైన దేశం, చాలా ఉత్కృష్టమైన ఆ యొక్క సంప్రదాయాలు కలిగిన దేశం, చాలా గొప్ప భాషలు, మరి ఆ యొక్క భాషలకు అర్థం చెప్పే నిపుణత, ఇవన్నీ కలిగిన దేశం. బబులోను కేంద్రంగా ఉన్న దేశంలో మరి 7 ఆ యొక్క అద్భుతాలు అని కూడా చెప్తారు. 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్ అని. ఈ రకంగా లోక సంబంధంగా
కేంద్రీకరించబడిన దేశం, నగరం చేత ఉండబడిన దేశం, చాలా సంపన్నమైన దేశం, మేలిం బంగారము ఎక్కువగా తొలుతూగే దేశం. మరి ఆ దేశానికి ఇశ్రాయేలు దేశం నుండి దైవజనులు యవనులు కొనిపోబడ్డారు. వారిలో ప్రాముఖ్యమైన వారు షడ్రకు, మెషకు, అబేద్నెగో అనబడే వారు. వారితో సమకాలికుడైన ఒక దైవజనుడు యవనుడు, ఆయన పేరే దానియేలు. ఈ ఉదయకాలం ఒక విషయం మనం గమనించుదాం. వీరు బబులోన్ దేశంలో ఉన్న రుచికరమైన రాజ భోజనాలు వద్దన్నారు. బబులోన్ దేశం నుండి వచ్చే ఆ యొక్క రుచిగల పదార్థాలు లేక ఆ యొక్క ద్రాక్షారసము అని మాట అక్కడ రాయబడింది. దానికి సంబంధించిన ఏ యొక్క మరి పానీయాలు వద్దన్నారు. దానియేలు ప్రత్యేకంగా చెప్పింది ఏమిటంటే, ఇటువంటి వాటిని తిని నేను నా దేహమును అపవిత్రపరుచ చేయలేను అని అన్నాడు. అనగా అర్థం ఏంటంటే, దానియేలు దేవుని నమ్ముకున్న దైవజనుడు, దానియేలు దేవుని యొక్క ప్రత్యక్ష ఆ యొక్క మరి దేవుని మర్మాలు తెలిసినవాడు. దానియేలు ప్రార్థనాపరుడు, దేవుని దగ్గర మొరబెట్టి అనేక అంశాలని దేవుని దగ్గర గ్రహించేవాడు దానియేలు. ఈ దానియేలు గ్రంథంలో 12 అధ్యాయాలు అక్కడ వ్రాయబడి, అవన్నీ దానియేలుకు ఆయన చేసిన ప్రార్థనకు సంబంధించినవి. వాస్తవానికి రాజా ఆ యొక్క తర్బీతులో ఉన్నాడేమో, రాజు మర్యాదలే ఇవ్వబడి, రాజులకు ఇవ్వబడిన గొప్ప గొప్ప ప్యాలెస్లు ఇవ్వబడి, అయితే దానియేలు జీవితంలో ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశం ఆయన పెట్టుకున్నాడు. నేను తిను ఆహారాల్లో కానీ, నేను నివసించు ఆ యొక్క మరి గృహాల్లో కానీ, నేను త్రాగు పానీయాల్లో కానీ దేవునికి మహిమార్థమైన జీవితమే నేను జీవిస్తాను, కానీ తాత్కాలికమైన క్షణభంగురం వంటి వాటిల్లో నేను తలదూర్చును అని. దానియేలుకు ఇవ్వబడిన ఆ యొక్క మహా గొప్ప ప్యాలెస్లో లేకపోతే గృహానికి పైన ఒక మేడగదిని అలవాటు చేసుకున్నాడు. ఆ మేడగది యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే, దినములో 3 సార్లు ఆ గదిలోనికి వెళ్ళి మోకరించి తూర్పు వైపు కిటికీలు తెరిచి దేవునికి చేతులెత్తి ప్రార్థించి యాచించే దైవజనుడు. అది ప్రాముఖ్యమైన విషయం. వాస్తవానికి ఆ దేశంలో రాజుకి ఏదో కలగంటే ఆ అర్థం చెప్పమంటే అసలు కళ ఏంటో నాకు తెలియదు, భావం చెప్పమంటే నాకు తెలియదంటే, అందరినీ చంపుతానంటే దానియేలు 2వ అధ్యాయంలో 17, 18, 19 వచనాలు చూస్తే ఆ యొక్క గదిలో ఇంకా కొంతమందిని సమకూర్చుకొని ప్రార్థించగా ఆ రాత్రి దేవుడు ఆ భావాన్ని దానియేలుకు తెలియపరిచాడు. ఉదయకాలం ముగించే ముందు
ఒక చిన్న మాట, అటువంటి శోధన ఇంకొకటి దానియేలుకి వాళ్ళందరికీ వచ్చింది. దాన్ని మనం దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో మనం గమనిస్తూ ఉన్నాం. ఈ రకంగా తన జీవితంలో కానీ ఆయన స్నేహితుని జీవితంలో కానీ తాను సేవించే దేవునికి వ్యతిరేకం, తాను చేయు విశ్వాసానికి వ్యతిరేకతలు వచ్చి ప్రాణాపాయం కూడా కలిగినప్పటికి కూడా దేవునిని విడవలేదు. అందుకనే దేవుని చేత ఆయన ఇష్టడు అనిపించుకున్నాడు. ఈ ఉదయకాలం నీవు నేను దేవుని చేత నాకు ఇష్టడైన వాడు అని మనం అనిపించుకుంటే దానికంటే మించిన భాగ్యం ఇంకోటి మనకు లేదు. ఇంకా ఆ మేడగదిలో ఉన్న సంగతులు మనం రేపటి దినం మనం గమనించుదాం. మేడగదిలో మ్యాజిక్ ఏం లేదు, కానీ అక్కడ దానియేలు చేసిన పని ఏమిటో మనం చూద్దాం. దేవుడు ఈ కొద్ది తలంపులు ఈ ఉదయకాలం ఆశీర్వాదకరంగా మీకు మీ కుటుంబానికి ఉంచును గాక. ఆమేన్. మహోన్నతుడైన మా గొప్ప తండ్రి, నమ్మకమైన మా దేవ, మా ప్రభా, నీకు స్తోత్రాలు. దైవజనుడు మేడగది మీద మోకరించి ప్రార్థించగా పరలోకము నుండి అద్భుతాలు జరిగించిన ప్రభా స్తోత్రం. మా జీవితాల్లో కూడా, నా జీవితంలో కూడా మేడగది అనుభవం దాచాం. యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి ఉన్నాం మా తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానం మనందరికీ ఆయన ప్రేమించే వారికి తోడై ఉండి నడిపించును గాక.